గేట్ కాడ కాపలా పెట్టి ఇది ఈసీ కంట్రోల్లోకి తీసుకుంది కదా. ఈసీ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత వీళ్ళ సే ఉంటుంది, సొంతంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట వినే పరిస్థితి అయితే ఉండదు. చాలా చోట్ల చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఆఫీసర్స్, మేము వినం, మాకు ఈసీ ఏం చెబితే అది చేస్తాం. అలాగే ఉన్నారు, అలాంటి రిపోర్ట్సే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ ముఖేష్ మీనా గారు చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏ ఒక్క చిన్న పాయింట్ని కూడా వదలట్లేదు, ఎక్కడ రిస్క్ తీసుకోవట్లేదు, ఎక్కడ మాట పట్టడానికి కూడా ఈసీ సిద్ధంగా లేదు. అంత అదనపు బలగాల్లో మోహరించడం. అయితే ఇటువంటి ముందస్తు సమాచారం వాళ్ళకి లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే రెంటచింతల్లో 4 పోలింగ్ ఏజెంట్ల తలలు పగలగొట్టారట. ఇప్పుడు అది లేటెస్ట్గా అంతున్న రిపోర్ట్. అందుకనే ఆ రామ్మోహన్ మిశ్రా గారు బయలుదేరి అటు వెళ్ళారు నర్సరావుపేట నుంచి. సో మనకు వస్తున్నది ఏంటంటే పల్నాడు హైపర్ సెన్సిటివ్ ఏరియా నుంచే వస్తున్నాయి ఈ రిపోర్ట్స్, ప్లెయిన్ ఏరియాస్ నుంచి రావట్లా. ఓ పక్క మావోయిస్టుల పిలుపు కారణంగా ఏజెన్సీలో కొన్ని చోట్లయితే పోలింగ్ ఆల్మోస్ట్ మందకొడిగా సాగుతున్న పరిస్థితి. 1%, 2% కూడా దాటట్లా. ఏమన్నా మధ్యాహ్నం తర్వాత ఏమైనా వస్తుందేమో. చెప్పండి 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 శ్రీనివాస్. ఏంటంటే గతంలో డీజీపీ రాష్ట్రంలో ఉండే బూతులన్నీ కూడా క్రిటికల్ బూతుల్ని 20% కన్నా ఎక్కువ చూపించద్దని చెప్పి జీవో ఇచ్చారు. ఆ జీవో నెంబర్ కూడా మీకు నెట్లు దొరుకుతుంది. అందువల్ల ఏంటంటే ఈ క్రిటికల్ బూతులు 20 లోపల చూపించిన కారణం ఏంటంటే ఎన్ని బూతుల్లో 2 కానిస్టేబుల్ పెడతారు. క్రిటికల్ బూతులు బూత్ ముందర 2, బయట లైన్ దగ్గర 2 పెడతారు. ఆ క్రిటికల్ బూత్ తగ్గించేసారు. అది ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే భద్రత కరువైంది. ఇప్పుడు నేను 6 బూతులు ఒకే లేడీ కానిస్టేబుల్ అంటే అర్థం చేసుకోండి. ఆవిడ పాపం అట్ట అవుతామని ప్లస్ డిఏడర్ అనేక ఎండకి అంటే పరిపాలన సంబంధించిన పోలీస్ విభాగం అనేది కేటాయించిన క్రిటికల్ బూత్ల్లో ఇవ్వాల్సిన లిస్ట్ లో బతలు జరిగింది. కాబట్టి ఈ కేర్ తీసుకోవడం దాడులు జరుగుతున్నాయని నా ఉద్దేశం. ప్లీజ్ మా కంటిన్యూ. రైట్ రజనీ గారు. సార్, ఈ రోజు తాటిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడని ఈరోజు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదండి. అంత ఇదిగా మేము భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితుల్లో ఓటు వేయాలి, ప్రభుత్వాన్ని గద్దెదించాలి, మార్పు కోరుకుంటున్నాం అంటుంటే మాతో ఓటు వేయించలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారా ఈరోజు కూటమి వారు అనే పరిస్థితికి వచ్చేస్తుందండి. ఈరోజు ప్రజలు మాకు ఫోన్లు చేస్తున్నారు. మేము మాచర్ల, మేము సాగరు, మేము పల్నాడు, మేము నర్సరావుపేట, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా భయపెట్టేస్తున్నారండి, ఇళ్లలో ఉండి తాళాలు వేసేస్తున్నారు. ఒక్క ఎలక్షన్ కమిషనర్ అన్ని చోట్లకి ఎలా పరిగెట్టేస్తాడు? ఈ రోజు అక్కడ పల్నాడు అన్నారు, కాసేపట్లో పెద్దిరెడ్డి అంటారు. ఇంత డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలి. వాళ్ళు అంటున్నారు, అమ్మో ఈసారికి మా వల్ల కాదులే, మేము ధైర్యం చేయలేకపోతున్నాం. అసలు మేము గుద్దడం ఏంటి? ఓటు మా వేలు తీసుకొని వాళ్లే గుద్దేసుకుంటున్నారు, మా వేలు తీసుకొని వాళ్లే గుద్దేసుకుంటున్నారు అనే పరిస్థితి ఉంటుందండి. ఇక్కడ మేము చెప్తున్నట్టు కదా, ఇందాక పోలీస్ వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు మీరు ఎలక్షన్ కమిషనర్ కంట్రోల్ అంటున్నారు. ఎలక్షన్ కమిషనర్ కంట్రోల్ అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చి నుంచోరు కదండి, ఎవరన్నా పెడతారు కదా పోలీసుల్ని. ప్రతి ఓడు ఒక 0కి పడిపోవాల్సిందేగా, లేకపోతే పీక మీద కత్తి పెట్టినా వీరోచితంగా పోరాడడానికి ఇదేమన్నా సినిమా స్టోరీ కాదు కదా సార్. ప్రతి ఓడిది ప్రాణమే కదా. లోపల ఉండే స్కూల్ టీచర్ది, బయట వాచ్మెన్ గా పనిచేస్తున్న వాళ్ళది, లేకపోతే పోలీసులది, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలది, జనసేన కార్యకర్తలది. అరే కూటమి కలిసి ఒక వ్యక్తి ప్రాణం కూడా పోకుండా ఎలక్షన్ చేస్తాము, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము అని మాకు మాట ఇచ్చారు. మీరు ధైర్యంగా ఓటేయమన్నారు. మీరేమన్నారంటే పోలీసులు కూడా నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా చోట్ల వాళ్ళు కంట్రోల్ చేయగలిగారండి. ఎటువంటి వివక్షాపూరిత ధోరణితో ఉండే వాళ్ళందరినీ పక్కే తప్పించే కార్యక్రమం జరిగింది. ఇంకా ఎక్కడి నుంచి చేయాలి వాళ్ళు? ఇంకా మనం తమిళనాడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి పోలీసులను పెట్టుకోవాలి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం వస్తా మీ దగ్గరికి. రజనీ గారు కంప్లీట్ కానివ్వండి, మీ దగ్గరకు వస్తా. సార్, ఇక్కడ పోలీసులు నమ్మే పరిస్థితి లేదంటే కొంతమంది పోలీసులు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు అండర్ కంట్రోల్లో ఉన్నారండి. కొంతమంది పోలీసులు ఈ రోజు మార్పు కోరుకుంటూ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఎలక్షన్ అయిపోయింది కదా, వాళ్ళలో అసలు మనకి చాలా గొప్పగా తెలిసిందండి, వాళ్ళు కూడా మార్పు కోరుకున్నారు, వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతున్నారు. ఎక్కడైతే మారని పోలీసులు ఉన్నారో వాళ్ళు కొంచెం చిత్రహింసలకి గురి చేస్తున్న మాట వాస్తవం అండి. దాని ఎలక్షన్ కమిషనర్ దృష్టికి ఆధారాలతో పెడతాము. కానీ ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది కదా, చాలా మంది ఫోన్లలో కెమెరాలు పెట్టి ఎస్ఐలు సిఐలు మాట్లాడేవి ఇంకా కూడా కెమెరాలో బంధిస్తున్నారు. అవన్నీ తీసుకొచ్చి బయటకు వచ్చి చూపిస్తాం. కానీ ఎలక్షన్ ఓటింగ్ అయిపోతుంది కదా. మాచర్లలో ప్రభుత్వం మారకపోతే అక్కడ ఉండే ప్రజలు బ్రతకలేరు సార్. ఈ రోజు ఓటుకి డబ్బులు ఇస్తామన్నా, లేకపోతే కరెంట్ ఇస్తాము, లేకపోతే నీళ్లు ఇస్తాము అని సాగర పరిసర ప్రాంతాల్లో ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సరే వాళ్ళు వద్దు అంటూ ఈ ప్రభుత్వాన్ని మార్చడం కోసం అక్కడ టీడీపీ ఏదైతే జూలకుంట బ్రహ్మానందరెడ్డి గారి వైపు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కనుక ప్రభుత్వం మారలేదనుకో అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒకడు ప్రాణానికి తెగించి ఓటేస్తున్నాడు,
ఇంకొకడు ఓటేయలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఇరుక్కు పెట్టేసి తాళాలు వేసేస్తున్నారు. ఒకడిని లోపలికి వచ్చిన వాడి వేలుతో వీడియో వేస్తున్నారు. వాళ్ళ సంగతి తెలీదా? అక్కడ 1 కాదు 2 కాదు, ఒక 10 మందిని దించండి, ఒక 50 మందిని దించండి, మిలిటరీ ఫోర్స్ ని వాడండి. ఈ రోజు ఓటర్గా చూడకండి. మా ప్రాణం ఉంది అక్కడ, విలువైన ప్రాణాలు కోల్పోతాం. ఇవాళ కాకపోతే రేపు ప్రభుత్వంతో మాకెందుకండి, మా ప్రాణం ముఖ్యం అనే పరిస్థితికి ప్రజల్ని దిగజార్చకండి. ప్రభుత్వాన్ని మార్చాల్సిందే అంటూ ఈ రోజు బోర్డర్లో సైనికుల్లా పనిచేసే ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి బతికి బాగుంటే చాలు, ఏ ప్రభుత్వం వస్తే మాకెందుకు అంటూ 2 చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చునే పరిస్థితికి ఓటర్ని దిగజార్చకండి. ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ బాగా పనిచేస్తుంది కదా, పోలీసులు నిజాయితీగానే ఉన్నారు కదా అని మీ నోటి మాటలు కాదండి, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మాచర్ల పరిసర ప్రాంతాల్లో మాకు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో మాకు తెలుస్తుందండి. జాగ్రత్తగా ఉండండి, ఓటు వేయకపోతే వేయకపోయారు, మీ ప్రాణాన్ని కాపాడుకోండి అనే పరిస్థితికి మా నోటితో మేమే చెప్పాల్సి వస్తుంది. రైట్, మళ్ళీ దగ్గరికి వస్తా అండి. ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, దేశవ్యాప్తంగా దాదాపు 1000 నియోజకవర్గాలండి, పార్లమెంట్ నియోజకవర్గాలు, 1000 మంది అభ్యర్థులు, వివిధ ప్రాంతాల 10 రాష్ట్రాల్లో 1000 మంది అభ్యర్థులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది ఉన్నారు కిషన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్న చోట. రామ్ కుమార్ గారు ఒకసారి అదే నేషనల్ వైడ్ కనుక చూస్తే దాదాపు 1000 పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో రంగంలో నిలబడింది, బరిలో నిలబడింది 1000 పైగా అభ్యర్థులు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 ఉన్నారండి. సికింద్రాబాద్ కాదండి, ఇప్పుడు సికింద్రాబాద్ అని కాదండి, ఓవరాల్ తెలంగాణలో మనకున్నంత అంటే ఏపీలో ఉన్నంత హీట్ లేదు. మేబీ ఇక్కడ ఎమ్మెల్యే ప్లస్ అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ హీట్ ఉందేమో, కానీ అక్కడ కొంచెం తక్కువ హీట్ ఉందండి. అక్కడెక్కడ అనుకున్నామండి నిన్న, ఏదో డబ్బులు కూడా ఎక్కడ ఇవ్వట్లేదని ఓటర్స్ గబ్బులు పెడుతున్నారు. రైట్స్ అనమాట, ఓటుకి డబ్బు ఇవ్వట్లేదు అని కొంతమంది బాధపడుతున్నారట, ఆవేదన వ్యక్తం చేశారా? ఆవేదన కొన్ని చోట్ల ఇళ్ళ ముందుకు వెళ్ళారు నిరసన తెలియడానికి, ధర్నా చేశారు. మా చిత్తూరు జిల్లాలో అయితే అభ్యర్థులు ఇంటికి వెళ్ళారు, డబ్బులు ఇస్తావా ఇవా అని చెప్పి ఇండ్ల ముందు ధర్నాలు చేశారు. చాలా ఆశ్చర్యకర విషయం, ప్రజల మధ్యలో వచ్చే విషయం. తర్వాత నాసిరకం షేర్లు ఇచ్చారు, మాకు నచ్చలేదని ఇనికి తిరిగి కూడా పడేశారు ఒక కాళహస్తిలో. ఇట్లాంటివి జరిగినాయి. కాదండి, కానీ అటువంటి వెరీ అన్ఫార్చునేట్ వాసుదేవ్ గారు, అంటే ప్రజలు ఏంటో అంటే రైట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారని ఎందుకు కామెడీకి చెప్తున్నారంటే అండి, అసలు వాటికి అడగరు కానీ ఇటువంటి వాటికి వాళ్ళ హక్కు అన్నట్టుగా అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఓటును అమ్మేసుకుంటున్నారన్న విషయం వాళ్ళకి అర్థం అవట్లేదండి. నేను ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకునేవాళ్ళు ఏంటంటే, నేను చైతన్యం అనేది ఓటర్స్ నుంచి రావాలి. నీ డబ్బు ఇచ్చినంత మాత్రం నీకు ఓటు ఇయ్యను అనే ఇండికేషన్ వెళ్తేనండి ఇటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఎవరు రారు. అంటే ఇచ్చే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నారు, నిజాయితీ పనులు కాదు. అలా తెలంగాణలో అలాగే తక్కువ ఇస్తున్నారటండి. ఎక్కడ చదురుమదురుగా 1-2 చోట్ల తప్పితే చాలా చోట్ల నాకు తెలిసి సిటీలో కూడా ఎక్కడ డబ్బులు పంపకాలు లేవని అంటున్నారండి. సో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇటువంటి జరగకపోతే భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ విన్నర్ బయటకు వస్తుందని ఎక్కువ శాతం అని ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇంకోటి, మీ వాసుదేవ్ గారు మీ వాట్సాప్ మెసేజ్ పంపారండి. ఊరికే వైసీపీ వాళ్ళు చేసే పని ఎలా ఉంటాయంటే అండి, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం. ఏంటి, పోలింగ్ బూత్ కి మెడలో కండువాలు వేసుకుని కానీ, కార్ ఫ్లాగ్స్ కట్టుకుని కానీ, ఇప్పుడు మేము ఉన్న బూత్ లో మేము ఎలక్షన్స్ లో తిరుగుతున్నా కానీ ఎక్కడా కూడా సింబల్ అనేది వెళ్ళకూడదు అనేది. ఇప్పుడు చూడండి, సీఎం గారు ఉన్నారు, ఆయన సింబల్ వేసుకుని వెళ్ళడం, బికాస్ అది రూల్ అంతే. ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతే, పవన్ కళ్యాణ్ గారు మెడలో కండువ వేసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే గ్లాస్ పట్టుకెళ్ళొచ్చు కదా, ఇవి చేయకూడదు.